హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఏంటి అంటే జొన్న పిండితో ఆవిరి కుడుములండి. చాలామందికి ఇది తెలియకపోవచ్చేమో, కానీ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది రాయలసీమ స్పెషల్ అండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాగా ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత బాగా ఉడికిన తర్వాత జొన్న పిండిలో మనం ఆ వేడి వాటర్ వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ముద్దలా చేసుకోవాలండి. ఆ ముద్ద చేసుకునే లోపు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసి దానిపైన హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ వేడెక్కాలి కాబట్టి అంతలోపు అది వాటర్ వేడి అయ్యేలోపు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జొన్న పిండి బాగా అన్న తర్వాత మనం చిన్నగా రౌండ్స్ చేసుకొని చిన్న ఇలా కప్పుల్లాగా చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్ని చేస్తూ ఇలా అన్నీ చేశానండి. చేసిన తర్వాత అంతలోపు వాటర్ వేడి అయి ఉంటాయి అనమాట. వేడి అయిన తర్వాత ఇలా అన్నీ మనం ఫిల్ అయ్యేంత వరకు మనం తీసుకునే బౌల్ బట్టి ఉంటుందండి. నేనైతే పెద్దదే తీసుకున్నాను, అందుకే నాకు దగ్గర 10-12 వరకు పట్టాయన్నమాట. ఒకటేసారి తీసుకోవచ్చు. అది ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే తర్వాత అయిపోయిన వెంటనే ఒక 10 మినిట్స్కి ఆవిరైపోతాయండి. నేనైతే ఇందులో పప్పుతో సర్వ్ తోటకూర పప్పు చేశానండి. మనము జాగరీ పౌడర్ కూడా దీంట్లో నంచుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.